ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం నిరీక్షణ అని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా. సో హోప్, అయితే ఆ నిరీక్షణ ఏమై ఉండాలి? ఆ నిరీక్షణ మరి వాటి యందు ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది చాలా ఫండమెంటల్, చాలా అవసరమైనటువంటిది అది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ నిరీక్షణ? వేటిపైన మనకు ఆ నిరీక్షణ ఉండాలి? అసలు దేవుడు మనకేం వాగ్దానం చేశాడు? మనకు వాగ్దానం దేవుడు ఏం చేశాడు అనగానే మనకి ఏవేవో గుర్తొస్తుంటాయి. ఈ సంవత్సరానివి, వచ్చే సంవత్సరానివి వాగ్దానాలు ఏదైతే న్యూ ఇయర్కి తీస్తామో అవి గుర్తొస్తూ ఉంటాయి. కానీ వాటికి పైగా దేవుడు ఏం వాగ్దానం చేశాడో తెలుసా? మనందరితో మొట్టమొదటిది మనకి ఇటర్నల్ ఫెలోషిప్ ఇస్తా అన్నాడు. ఆ ఇటర్నల్ లైఫ్ ఇస్తా అన్నాడు. నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. ఆయన రాజ్యంలో ఆయనతో కూడా ఆ సహవాసము, ఆయనతో కూడా ఉండే ఆ భాగ్యాన్ని ఇస్తా అని వాగ్దానం చేశాడు. రెండవది, తన కుమారుణ్ణి మరలా మన కొరకు త్వరగా పంపిస్తాను అని చెప్పాడు. హీ విల్ సెండ్ హిస్ సన్. తన వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని మనకు చేశాడు దేవుడు. మూడవదిగా ఏ వాగ్దానం చేశాడు అంటే నూతన సృష్టి, ఎ న్యూ క్రియేషన్. అక్కడ ఇంకా మరణమైనను దుష్టత్వమైనను ఉండదు. ఇంకా అలాంటి ఒక న్యూ క్రియేషన్ దేవుడు మనకిస్తాడు. ఈ మూడు ప్రామిసెస్ దేవుడు మనకు చేశాడు. కానీ వాగ్దానాలు అనగానే మనకి ఇంకేవేవో గుర్తొస్తాయి. నా జీవితంలో అది జరిగిపోవాలి, ఇలా ఉండాలి అనుకుంటాం. ఓకే, బట్ వాటికి పైగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఈ మూడు వాగ్దానాలు. ఈ మూడు వాగ్దానాలు దేవుడు నాతో చేశాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే ఆ నిరీక్షణ, ఆ హోప్ నీలో కాన్ఫిడెంట్గా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.